ఒక భాగస్వామి దూరం అవుతున్నాడు మనకి ఎమోషనల్ గాని, ఫిజికల్ గాని అనే లక్షణాలు తెలుస్తాయా మనకి? అబ్బో! బోలెడు తెలుస్తాయి. ఆ! అసలు అంటే మగాళ్ళకి అవేర్‌నెస్ ఉంటే మగాళ్ళకి కూడా తెలిసిపోతాయి. హుహు. అంటే ఆమె మీద దృష్టి ఉండి ఉంటే, ఆ! ఆమె మీద దృష్టి ఉండి ఉంటే అసలు పక్కదారే పట్టేవాళ్ళు పట్టేవాళ్ళు కాదు. కాదు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ద సెకండ్ పాయింట్ విమెన్‌కైతే ఎట్టే తెలిసిపోద్ది. హ్మ్. అమ్మో! ఏ మున్సిపాలిటీ కుక్కలు కూడా పనికిరారు మా అవునా? ముందు అసలు. అస్సలు అబ్బే! అసలు డాగ్స్ ఇట్లా అది ఉంటది కదా! అదేగా. డాగ్స్ అసలు మామూలుగా ఉండదు. మీరు గమనించండి ఎప్పుడైనా మీకు ఎన్నో సార్లు పడుంటాయిలే. చాలా ఏంటి ఎటు చూస్తున్నావు? ఏంటి ఎవరిదది అసలు వేరే ఫోన్ వచ్చినప్పుడు ఎప్పుడు కాదు కరెక్ట్ గా ఏదో కొంచెం కాంప్లికేటెడ్ కాల్ వచ్చినప్పుడే అడుగుతుంది. దట్స్ హౌ ఇంట్యూషన్. కాదండి, నా కార్లో అప్పుడప్పుడు మా డ్రైవర్ ఏం చేస్తాడంటే ఈ సీట్ కొంచెం ముందుకు జరుపుతాడు. నేను వెనక కూర్చుంటా కదా, నాకు ఇబ్బంది ఉండదని ముందుకు జరుపుతాడు. ఎవరు కూర్చున్నారు ఇందులో? ఎందుకు ముందుకు జరిగింది? అది కాదు సుజ్జి, ఇట్లా ఉంది అంటే ఏంటోలే కథ. ఇక అక్కడ బ్రేకింగ్ మీరు లోపల అంతే. దీనికి ఎలా అంటే ఎలా కన్విన్స్ చేయాలి అంటే మళ్ళీ నార్మల్ ఎలా చేయటంలో మీరు చాలా తప్పులు చేస్తారు. ఎగ్జాక్ట్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నార్మల్ అవ్వాలి. ఇప్పుడు నార్మల్ అవ్వాలి. నార్మల్ అంత తొందరగా ఎవరుగా నార్మల్ అసలు అనుమానం రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ డెవలప్ చేసుకోవాలంటే జాబ్ ట్రాన్స్పరెన్సీ అవసరం లేదు. ట్రాన్స్పరెన్సీ ఒకటి రెండు ఏదో చిన్న మిస్టేక్స్ మీరు అనవసరమైన దాస్తూ నిజంగా కూడా అనవసరమైనవి కూడా దాస్తారు కొన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక దోస్త్ దగ్గర పోతున్నారు, అమ్మాయి అంటే పోతున్నారు, కానీ భార్యకి ఏం చెప్పినా మస్తు షూట్లు ఉండే అమ్మాయి బాగా బిజీ ఉండే, మా సార్ వచ్చిండు కథ అని చెప్తారు స్టోరీ. ఆమెకి ఎక్కడనో తెలుస్తుంది, ఇక మిమ్మల్ని ఎట్లా నమ్ముతుంది? కరెక్ట్. అది అసలు సింపుల్, అవసరం లేదు. యూ కెన్ బి రియల్ ట్రూత్ఫుల్ టు హర్. నేను చెప్తాను ఎగ్జాంపుల్, ఇది ఒరిజినల్ ఎగ్జాంపుల్. నిజంగా చెప్పారు. నిజంగానే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆమెకి ఇష్టం ఉండదు. ఇట్లా ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, పర్టికులర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు. దేనికంటారు? ఏదో వాళ్ళ దగ్గర తాగుతారు, లేదంటే ఆ తాగుడు ఎందుకు తాగుతే పర్వాలేదు, అది లిమిట్లెస్ గా రెగ్యులర్ గా ఏ వైఫ్ కి. ఇప్పుడు వైఫ్ కూడా ఒక స్టాండర్డ్ పెంచారు. సరేలే పోతే మరి ఆ లాంగ్వేజ్ పోతే పోండి, కొంచెం షార్ట్ గా కొంచెం తొందరగా వచ్చేయాలి. మనం అది చెయ్యం కదా, 12 అవుతుంది. సో అప్పుడు ఏం చెప్తాం, ఇట్లాంటి ఎక్స్క్యూజ్ చెప్పినప్పుడు నమ్మరు, తెలిసిపోతుంది. అందుకే అంటున్నా కదా, నమ్మేటట్టు చేసుకోవాలంటే కాస్త టైంకి వెళ్ళటం, ఎప్పుడో కొన్ని నెలలకు ఒక్కసారి అలా చేయటం పర్వాలేదు. వాళ్ళు కూడా ఏమనరు. మీరు వెళ్ళకపోతే కూడా టెన్షన్ వస్తుంది, ఏంటి అంత మంచిగా మా వాడు వెళ్తలేదు. సో అలా డౌట్ వస్తుంది, టైంకి వస్తున్నావు ఏంటి, ఏం చేస్తున్నావు. సో ఇది ఇట్లా అలవాటు చేశారు మమ్మల్ని, అట్లా మమ్మల్ని ట్రైన్ చేశారు. అంటే ఒక భయాన్ని పెట్టారు. మీలో ఉన్న గొప్పతనం అది పట్టేసుకోవడం. అదే నేను చెప్పాను కదండి. అంటే నిజంగా అంటే ఇది మంచి పాయింట్ అడిగారండి మీరు. అంటే ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ఎట్లాంటి డిస్టర్బెన్స్, అంటే ఆ క్షణం కూడా ఎందుకు తనతో అర్పియడం. ఇప్పుడు నేను అవును మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని అన్నా అనుకోండి, ఎందుకు వెళ్తావు, ఎన్నిసార్లు చెప్పా వెళ్ళొద్దు అని అనే ఆ చిన్న రిఫ్ట్ కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేయడానికి మీరు అబద్ధం ఆడుతుంటారు. కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేయొద్దండి, ఫేస్ చెయ్యాలా. కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చెయ్యాలి, అది ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్. మీరు ఈ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతుందని ప్రతిదీ. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ గురించి, లేకపోతే మీ టైమింగ్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, మీ తాగుడు గురించి, మీ నైట్ రావడం, ఇన్నిటిని అసలు ఒక మనిషికి అకౌంటబిలిటీ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు, మీ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు అకౌంటబిలిటీ చెప్పట్లేదు. ఏరే మంచిది టైంకి రా అంటే అని పోయిండు, ఇంకేదో ఫోన్ వాడకు నువ్వేదో చేసావు అంటే అని పోయిండు, తమ్నేల్ సరిగ్గా పెట్టలేదు ఏంటి అంటే అని పోయిండు. మీకు కాలద్దా చూస్తే ఎట్లా ఇరిటేట్ అందుకే అవుతుంది, నీకే పడ్డది. సో దట్స్ హౌ యు రిజాల్వ్ ఈ ఫ్యూ థింగ్స్. కొన్ని అడ్రస్ చెయ్యండి. మీకు చెప్పేది నేను తల నోరు కొట్టుకొని చెప్పేది అదే, అడ్రస్ హర్ ప్రాబ్లమ్స్, లిసన్, జస్ట్ లిసన్. ఇప్పుడు మీరు మళ్ళీ పనిచేసి ఇది కండువా వేసి ఇమీడియట్ సొల్యూషన్ ఏమొద్దు మాకు, జస్ట్ లిసన్. అందులో మీరు ఏం చేయగలుగుతారు, కొన్ని చేయలేరు, కొన్ని అటు పేరెంట్స్ వైపు కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యూ థింగ్స్. ఇప్పుడు వర్క్ థింగ్స్ ఉంటాయి, యూ కాంట్ నెగోషియేట్. వేర్ యూ కెన్ నెగోషియేట్. సరే అమ్మా, ఇంక ఇప్పటి నుంచి ఒక కండిషన్స్కి వద్దాం, లెట్ అస్ రైట్ అవర్ టర్మ్స్. ఇంకో ఇది నా లైఫ్ స్టైల్, ఇది నేను ఇది ఒక డిసిప్లిన్, ఒక ప్యాటర్న్ అయితే ఉండాలి. మీరు చేసేది పాప కోసమో బాబు కోసమో మీ వైఫ్ కోసమో అన్నప్పుడు వీళ్ళని నెగ్లెక్ట్ చేసుకొని మీ తాగుడికి మీ ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూలో
వాట్ ఈస్ దిస్? అంటే అది నెట్వర్కింగ్ కదండి, ఇది కూడా ఓ వీళ్ళ ఏం కోసం లేదండి, అది వాళ్ళతో తిరిగి నెట్వర్కింగ్ కి డబ్బులు ఎవ్వరు సంపాదించి మీకు మనకి సత్తా ఉన్నప్పుడు ఉమ్, నెట్వర్కింగ్ అవసరం లేదు. బిఎస్ గారు అని అంటే పబ్లిక్ ఆల్రెడీ నోన్. నౌ బిఎస్ గారు లాగా ఉండాలి అనే నోన్ గా బెటర్ ఏమో. ఓకే యాజ్ ఐ టోల్డ్ యూ, yes. నో అండి, నెట్వర్కింగ్ కి రాత్రికి సంబంధమే లేదు. పొద్దున మస్తు నెట్వర్క్ చేసుకోవచ్చు. పొద్దుంతా ఆఫీస్ లోనే ఉంటాం కదా. ఫోన్లు ఉన్నాయండి, అచ్చా, ఓకే, ఆ. ఫోన్ లో నెట్వర్క్ ఫోన్ లో సరిపోతుంది. నెట్వర్క్ మనకు బతుకు తెరుగు సరిపోతుంది. సరిపోతుంది. ఆ బయట నెట్వర్క్ తోటే ప్రాబ్లం. ప్రాబ్లం ఒక నెట్వర్క్ చాలు మనకి. చాలు, ఓకే, రైట్ అండి. అయితే ఈ మధ్య ఇంకొకటి వింటున్నాను నేను, భార్య భర్తలు త్వరగా బోరు కొట్టేస్తున్నారు ఒకరికి అని. దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయడం అసలు? అదే అండి, బికాజ్ ఆఫ్ ఈ మొనోగమి అని పోయింది. ఉమ్, మొనోగమి అని ఎందుకు పోయింది అంటే బికాజ్ ఆఫ్ సీరియల్స్ అనుకోనివ్వండి, మూవీస్ అనుకోనివ్వండి, correct. సోషల్ మీడియా అనుకోనివ్వండి, అండ్ ఈ డివోర్స్ తీసుకొని ఇమ్మీడియట్ గా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ అవును. ఇట్లా సాఫ్ట్ గా వెళ్ళిపోవడం కానివ్వండి. ఇది ఏమవుతున్నాయంటే స్టార్స్ తీసుకొనివ్వండి, అవును, ఇది ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ బికమ్ అ కామనాలిటీ కరెక్ట్. అని ఒక ఈజినెస్ తెచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ నిన్న మొన్న నాకు ఒక కౌన్సిలింగ్ వచ్చారండి. అమ్మ పడకపోతే డివోర్స్ తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు. చెప్పేస్తున్నారు ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ. ఇది వరకు గుండెల బాదుకుని ఏడ్చేవాళ్ళు, అసలు. బాబోయ్ అసలు ప్రాణాలు పోయి వాళ్ళకి ఆలోచన వస్తూనే గజగజ వణికిపోయారు. అవును. డౌటే లేదు, అయ్యో బిడ్డ వద్దు అని ఓయిగా అసలు. అంటే అలా వెల్కమ్ చెయ్యక ఆ థాట్ ని అమ్మాయిలే 80% తెచ్చేవాళ్ళు కాదు, నేను వదిలేస్తా అనేది. అవును, అస్సలు. ఎందుకంటే ఒక అమ్మాయి ఆ డివోర్స్ అనే పదం వాడడానికి భయపడి అస్సలు. ఎందుకంటే అవును, డైవోర్సీకి ఉండే అవమానాలు ఓ మై గాడ్ అంతా ఇంత కాదు. correct. సో అది ఫేస్ చేసే ధైర్యం ఏమైందా? అబ్బాయికి కూడా పెళ్ళాం వదిలేసిపోయిందంటే పిచ్చ ఇక అసలు ప్రెస్టేజ్ ఇష్యూ. చచ్చిపోవాలి. అంటే ఇక అవును, వాడిని రకరకాల మాటలతోటి అనేవాడు ఉంటాడు చావు కాబట్టి కొడతారు. అవును, ఇక నువ్వు సచ్చో బతికో ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు. అవును, ఇక తల్లిదండ్రులు ఎట్టు పట్టి గన్ను పెట్టుకొని ఉండేవాళ్ళు. అవును. సో ఇలాంటి సంస్థ నుంచి ఎలా వచ్చారు అని అంటే ఇట్స్ ఓకే. ఎందుకు అంటే ఇంట్లో వదిలినప్పుడు, డివోర్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు, లేదా తల్లిదండ్రులు కూడా బలవంతంగా పెట్టినప్పుడు ఎంతో మందిని చంపడాలు, ఉమ్, చావడాలు అవును, ఇలా జరిగి ఏమొచ్చిందంటే నా బిడ్డ నాకు బతుకుంటే చాలు, కరెక్ట్. బతుకుంటే చాలు అనే ఒక వాస్తవానికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి అది కూడా ఎందుకు తీసుకొచ్చారు అంటే బికాజ్ నవ్ డేస్ వాళ్ళు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ అయ్యారు. అవును, దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది. అవును, ఇప్పుడు కాళ్ళ మీద ఇప్పుడు అంతే ఆమె కదా, పైసలు ఆమె సంపాదించుకుంటుంది. అన్ని అయిపోయినాక నువ్వు సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నాను, నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను నువ్వు అంత రెస్పెక్ట్ ఇస్తేనే ఉంటా, లేకపోతే పో. ఆ ఫెమినిటీ ఉంచాలి. ఆ స్త్రీతత్వాన్ని మీరు ఎప్పటి వరకు అయితే ప్యాంపర్ చేస్తారో, ఆ స్త్రీని ఒక లక్ష్మీదేవి లాగా, ఒక అన్నపూర్ణాదేవి లాగా, ఒక అమ్మవారి లాగా ఒక మంచిగా హ్యాపీగా చూస్తారో ఆమె కాళికా రూపం ఎత్తదు. అది. వన్స్ షీ టేక్స్ ఓవర్ దట్ కాళికా రూపం, అవుట్, నాశనం, ఇల్లు నాశనం, అవును. ఫ్యామిలీ నాశనం, సర్వం సొసైటీయే నాశనం అవుతుంది. ఇప్పుడు కరెక్ట్, కరెక్ట్. అదే జరుగుతుంది. సో దానికి ధూపం దీపం నైవేద్యం పెట్టే బాధ్యత భర్తలది భర్తలదే. మాత్రమే. ఓకే.